ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి ఏదన్నా ఒక మాట చెప్తే ఖచ్చితంగా జరుగుద్దండి, జరగకుండా ఉండేదంటూ లేదు. అయితే మనము ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం, మనము దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నామా లేదని చూసుకున్నప్పుడు మన విశ్వాసము చాలా తక్కువగా ఉంటుందండి. కొంతమందిని చూసుకున్నప్పుడు దేవుణ్ణి అవసరానికి ప్రార్థన చేస్తారు, అవసరం తీరిపోయిన తర్వాత దూరం వెళ్ళిపోతారు మనుషులు. మనం అలా ఉండకూడదండి. మనము దేవుని ఆత్మను కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మన దేవుడై ఉన్నాడు, ఆయన మన తండ్రి అయి ఉన్నారు. దేవుడు చెప్తే జరగకుండా ఈ లోకంలో ఏమన్నా ఆగుద్దంటే ఏం ఆగదండి. దేవుని నోటి మాటలోనే ఈ లోకపు సృష్టి ఉంది. ఈ లోకపు సృష్టి దేవుని నోటి మాట వింటుంది. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు గాలిని గద్దించినప్పుడు ఆ గాలి సముద్రము అక్కడ ప్రశాంతమైపోయింది. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మంది చనిపోయిన వారిని లేపారంటే ఈ లోకంలో సృష్టే కాదు కానీ ఆత్మలు కూడా దేవుని మాట వింటాయంటే అవును, దేవుడు ఆత్మ. దేవుడు మనిషి నాశకారంధ్రంలో దేవుడు జీవాత్మను ఊదాడు కాబట్టి ఆత్మ కూడా దేవుని మాట వింటుంది. ఆత్మ ఇచ్చిన దేవుడే కాబట్టి మనం ఈ లోకంలో దేవుడు మాట మనం వింటున్నామా? సృష్టి వింటుంది, మన ఆత్మ వింటుంది, ఈ లోకంలో అన్నీ వింటున్నాయి. కానీ మనుషులైన మనము వింటున్నామా, వింటం లేదని చూసుకున్నప్పుడు మనము దేవుణ్ణి కేర్లెస్ చేస్తున్నామండి, అవసరానికి వాడుకుంటున్నాము. దేవుడు వాక్యము ఎంత గొప్పదంటే, ఎంత పరిశుద్ధమైందంటే, ఆ వాక్యంలో ఏముందంటే అంత మంచిగా జీవించమని ఉంటుంది. మనం మంచిగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఏ పాపము చేయకూడదు, పొరుగు వాడిది దేంది ఆశించకూడదు, మనం దేవుని మీదే ఫోకస్ ఉండాలి అని మాత్రమే వాక్యం ఉంటుంది. దేవుని వాక్యము ప్రేమతో దేవుడు మనకి రాశాడండి, మనల్ని ఎంత ప్రేమించాడు. దేవుని మాటలు రాయాలంటే ఈ లోకమంతా పుస్తకం ఉన్నా కూడా ఆయన గొప్ప కార్యాలు వివరించలేం. అంత గొప్ప దేవుడు మనకి చేతులకు బైబిల్ ఇచ్చాడు. దేవుని ఆత్మతో నింపబడిన బిడ్డలు 40 మంది భక్తులు ఆ పరిశుద్ధపు లేఖనాలు రాశాడండి. దేవుడు మనము పాత నిబంధనలు చూసుకున్నప్పుడు అనేక మంది భక్తులు రాసి ఇప్పుడు మన చేతిలో ఒక బైబుల్గా ఉందంటే మనము బైబుల్ చదివేదానికి కేర్లెస్ చేస్తున్నాం. దేవుని మాటని మనం పెడచెవులు పెడుతున్నాం. దేవుడా క్షమిస్తాలే, దేవుడా మంచి దేవుళ్ళే, దేవుడా అని దేవుణ్ణి మనం దూరం పెట్టేసి ఈ లోకాన్ని మనం గుండెలకు హత్తుకుంటున్నామండి. మనము చాలా శ్రమకు లోనవ్వాలి, చాలా ఇబ్బందులకు లోనవ్వాలి. ఈ లోకంలో రెండే ఉంటాయి, ఒకటి దేవుడు ఉండాలి, లేకుంటే సాతాన్ దయ్యం ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుడిని వదిలి పక్కకు వెళ్తామో సాతాన్ వచ్చి మన జీవితాన్ని ఆడుకుంటుంది. అప్పుడు దేవుడి మాట ఎంత బలంగా మనం విని మన దేవుడి సేవలో కొనసాగితే మన జీవితం ఆశీర్వదింపబడుతుంది. రెండో మరణంలోకి వెళ్లకుండా కూడా మనం పరలోకానికి వెళ్ళొచ్చు. సాతాను మాట మనం ఎప్పుడైతే వింటామో శ్రమలు పడాలి, బాధలు పడాలి, కష్టాలు పడాలి, ఇబ్బందులు పడాలి, నష్టాలు పడాలి, ఈ లోకంలో చాలా శ్రమలకు లోనవ్వాలి. అదేవిధంగా ఈ లోకంలో చనిపోయేదే కాకుండా మనము రెండో మరణంలో కూడా నరకంలోకి వెళ్ళాలి. కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా బ్రతకాలని వాక్యము బల్లగుద్ది సెలవిస్తున్నారండి. అనేక మంది భక్తులు యేసుక్రీస్తు వారి కోసం ప్రాణాలు సమర్పించేశారండి. అనేక మంది హతసాక్షులు అయిపోయారు. దేవునితో తిరిగిన శిష్యులు యేసుక్రీస్తు వారు ఉన్నన్ని రోజులు ఆయనతో ఉన్నారు. అన్ని గొప్ప కార్యాలు చూసినా కూడా యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు వాళ్ళందరూ వాళ్ళ పనులకు వెళ్ళిపోయారండి. మళ్ళా దేవుడు వాళ్ళకి మళ్ళా వచ్చి వాళ్ళని మళ్ళా దర్శించి వాళ్ళని మళ్ళా మార్చి ఆ మేడగది మీద ప్రార్థన చేసి వేరొక ఆదరణకర్తను పంపిస్తానని ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని లోకంలో పంపించినప్పుడు వాళ్ళు దేవుడి శిష్యులుగా వాక్యము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి వాళ్ళు హతసాక్షులు అయిపోయారు. అంటే వాళ్ళు అనారోగ్యంగా చనిపోవాలా, వాళ్ళది సాధారణమైనటువంటి మరణం కాదండి. వాళ్ళని ఎవరో చంపేశారు. ఈ లోకంలో ఉన్నటువంటి
దేవుణ్ణి విశ్వసించకుండా ఈ లోకంలో దేవుడే తెలియకునేటువంటి అన్యులు అక్కడ ఉండేటువంటి దేవుని భక్తులను చంపివేశారు. అంటే ఆ శిష్యులు ఈ లోకంలో వచ్చి దేవునితో తిరిగిన శిష్యులు రక్తం చిందించి చనిపోయారు దేవుని వాక్యం కోసం. మన భారత గడ్డకు కూడా తోమా గారు వచ్చి ఆయన రక్తం చిందించాడండి. అంటే దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. దేవుడి మాట ఏది నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్తే అవునంటే అవునుగా ఉంటుంది, కాదంటే కాదుగా ఉంటుంది. దేవుడేమి మనుషుల్లాగా చిన్నదానికి అబద్ధం చెప్పడం, సాతాన్ లాగా లేనిదిగా ఉన్నట్లుగా దేవుడు చెప్పడు. దేవుడు చెప్తే సూటిగా ఉంటుంది. అందుకనే దేవుని వాక్యము దేవుడు అబద్ధమాడ జాలని దేవుడు అని కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుని మాటని మనం లోబడి ఆయన వాక్యానుసారంగా బ్రతికితే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రమయ్యా. మా ప్రతి ఒక్క పాపము కడిగి వేయండి అయ్యా. మేము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని అడుగుచున్నాం. మా జీవితం యావత్తయ్యా మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నామయ్యా. యేసయ్యా, మీ మాటకు లోబడకుండా ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడమ్మానికి లోనైపోయిన బిడ్డల్ని మార్చండి అయ్యా. ప్రతి ఒక్కరయ్యా మిమ్మల్ని తెలుసుకోవాలి, మిమ్మల్ని సొంత రక్షకుడికి అంగీకరించుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డ నీటి బాప్తీసం తీసుకోవాలి. యేసయ్యా, ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి అయ్యా. యేసయ్యా, వాళ్ళు మార్గము తప్పి తిరుగుతున్నారయ్యా. సాతాను గర్జించు సింహం వల్ల నోరు తెరుచుకోనుందయ్యా. అమాంతంగా నరకంలోకి పడిపోతారయ్యా. మీరు యేసయ్యా బల్ల గుద్ది మీ వాక్యం చెప్తున్నా కూడా వాళ్ళు వాక్యము పెడచెవులు పెట్టేసి యేసయ్యా ఒక జోకుగా తీసుకుంటూ వాక్యాన్ని ఎగతాళి చేస్తూ యేసయ్యా కొంతమంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా యేసయ్యా ఏదో డ్యాన్స్ వేసినట్లుగా యేసయ్యా ఎగతాళి చేస్తారయ్యా. అలాంటి ఎగతాళి కాదయ్యా, మీది అల్లరిగా కాదు, మీరు సమాధానానికి అధిపతి, మీరు అల్లరికి కర్త కాదయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళలో ఉన్నటువంటి దుష్ట శక్తి, అపవిత్రాత్మ శక్తి, యేసయ్యా సాతాను శక్తి తీసివేయమని అడుగుచున్నామయ్యా. యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసును దయచేయండి అయ్యా. యేసయ్యా అదే విధంగానయ్యా సాతాను కేవలం యవనస్తున్న టార్గెట్ చేసి ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడమ్మానికి లోన్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని తెలుసుకొని మీ మార్గంలోకి వచ్చేదానికి సహాయం దయచేయము. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినపడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.